నమస్తే ప్రజాభవన్ లో ఉన్నాం. చాలా మంది సమస్యలతోటి వివిధ సమస్యలతోటి ముఖ్యమంత్రికి అర్జీ పెట్టుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ప్రజాభవన్ కి తరలి రావడం జరుగుతా ఉన్నది. ఒక పక్కన ఎన్నికల కోడ్ నేపథ్యంలో చాలా రోజుల నుంచి ప్రజాభవన్ వెలవెలబోయింది. ఇప్పుడేమో కలకలలాడుతా ఉన్నది. ఇప్పటికే చాలా దరఖాస్తులు రావడం జరిగింది. మరి వీటి దరఖాస్తుల పరిష్కారం ఏమో గానీ వాళ్ళైతే దరఖాస్తులు ఇస్తే పరిష్కారం అవుతుంది అన్నటువంటి ఒక నమ్మకంతో అయితే ప్రజాభవన్ కి చాలా మంది అర్జీ పెట్టుకోవడానికి వచ్చారు. మరి వాటికి సంబంధించినటువంటి అర్జీల సంగతి తర్వాత, కానీ అర్జీ పెట్టుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళతోటి వాళ్ళ యొక్క బాధల్ని ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిండ్రు, వాళ్ళు ఏ సమస్యను పట్టుకుని రావడం జరిగింది, లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అధికారులు ఏ విధమైనటువంటి సమాధానం చెప్తా ఉన్నారు అన్నటువంటి దానిపైన ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. బ్రదర్, ఏంటి ఎక్కడి నుంచి వచ్చిండ్రు, మీరు ఏమో దరఖాస్తు ఇచ్చినట్టుగా ఉన్నది, ఏంటి ఆ దరఖాస్తు? సార్, మేము గ్రేటర్ వరంగల్ మున్సిపల్ నుంచి అవుట్సోర్సింగ్ బిల్ కట్టారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సిడిఎంఏ వాళ్ళు తీసుకున్నటువంటి అది ఒక నిజమైన నిర్ణయం. అది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా దగ్గర ఒక 1000-1200 మంది బిల్ కలెక్టర్ ఉన్నాము. మా సమస్యలు గౌరవ రేవంత్ రెడ్డి గారు తప్పకుండా మా బిల్ కలెక్టర్ అందరూ పర్మనెంట్ చేసి ఉద్యోగ భద్రత కల్పించగలరని మీ గవర్నమెంట్ రికమెండేషన్ చేయడానికి ఇక ప్రగతి భవన్ రావడం జరిగింది. ఇక లోపల కూడా మేము ఇచ్చినాము. సీతక్కను కూడా కలవడం జరిగింది. అందరూ సానుకూలంగా స్పందించులు. తప్పకుండా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలలో ప్రతి ఒక్క బిల్ కలెక్టర్ని పర్మనెంట్ చేయాల్సిందే. ఎటువంటి విఆర్ఏలను తీసుకొచ్చి వార్డ్ ఆఫీసర్ అనే కొత్త సిస్టమ్ తీసుకొచ్చిలు. దానివల్ల మా బిల్ కలెక్టర్ పైన చాలా మా కుటుంబాలు రోడ్డు మీద పడేటువంటి తీవ్రమైన ప్రభావాలు ఉన్నాయి. కాబట్టి గౌరవ రేవంత్ రెడ్డి గారు కావచ్చు, సీతక్క, మా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రభుత్వము మా ఉద్యోగాలని భద్రత కల్పించాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ఓవరాల్ గా స్టేట్ గా బిల్ కలెక్టర్ అందరము ఒక 1200 మందికి పైగా ఉంటాం. తప్పకుండా ప్రతి ఒక్కరికి ఉద్యోగ భద్రత కావాలి, లేదంటే మా కుటుంబాలే రోడ్ల పైన వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. ఓకే, ప్రజాభవన్ లో చాలా మంది కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా రావడం జరిగింది. వాళ్ళ సమస్యను ఒకసారి తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అన్న, ఎందుకు రావడం జరిగింది ఇలా ప్రజాభవన్ కి? నా పేరు పులి లక్ష్మయ్య, తెలంగాణ స్టేట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ జేసీ ప్రెసిడెంట్. ఈ రోజు మేము ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం ఒకటే. ఈ రోజు రాష్ట్రంలో మమ్మల్ని అందరినీ కూడా, మా కుటుంబాలందరినీ కూడా బలి తీసుకుంటుంది ఒక ఏజెన్సీ వ్యవస్థ. ఈ ఏజెన్సీ వ్యవస్థ వల్ల ఈ రోజు మేము రోడ్డున పడే పరిస్థితి ఏర్పడ్డది. ఈ రోజు మా ఘోరమైన పరిస్థితి ఏజెన్సీల వల్ల. ఈ రోజు ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము 18% మా మీద పే చేస్తా ఉంది జిఎస్టీ. మమ్మల్ని ఒక బొమ్మల కంటే కూడా బొమ్మల మీద జిఎస్టీలు కట్టినట్టు, సబ్బుల మీద, బట్టల మీద జిఎస్టీ కట్టినట్టు మా మీద కడతా ఉంది. స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎక్కడ ఏ ఎంప్లాయీస్లో కూడా మనుషుల మీద జిఎస్టీ లేదు, కానీ మా మీద జిఎస్టీ కడుతుందంటే మమ్మల్ని ఒక సర్కుల్లాగా చూపిస్తూ ఉంది. అలాగే ఇంకొకటి, ఈ ఏజెన్సీలు 6% కమిషన్ తీసుకుంటా ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్క ఉద్యోగస్తుడి మీద 13 + 12 25% ఈపీఎఫ్ తీసుకుంటూ నెలల తరబడి మా యొక్క అకౌంట్లలో జమ చేయకుండా వేల కోట్ల కుంభకోణం జరుగుతూ ఉంది ఏజెన్సీలు. అలాగే ఉద్యోగస్తుల్ని తీసేసి ఈ రోజుకు రాత్రి తీసేయటం, మళ్ళీ 2 లక్షలు 3 లక్షల రూపాయలు మళ్ళీ తీసుకోవటం, మళ్ళీ పెట్టడం. ఇలా మెడికల్ కాలేజ్తో మొహాలు పెడితే అన్ని కాలేజీలు కూడా వేల కోట్ల కుంభకోణం. ఈ ఏజెన్సీలు దర్జాగా తెల్ల సొక్కాలు వేసుకొని ఏమి లేకుండా చేయకుండా వేల కోట్లు సంపాదిస్తారు ఏజెన్సీ ఉన్నటువంటి ముఠా మనుషులు. ఈ రోజు ప్రభుత్వం మేము కోరేది, ఎందుకు ఏజెన్సీలు రద్దు చేయమని కూడా మేము ఎందుకు కోరుతా ఉన్నాం. ఈ ప్రభుత్వం మీద ₹1 కూడా బర్డెన్ పడదు ఏజెన్సీలు రద్దు చేస్తే. ఈ రోజు మాకు 15,600 రూపాయల కేటగిరీ, 19,000, 22,000 కేటగిరీలు, ఒక 3 కేటగిరీలు ఇచ్చి జీవో నెంబర్ 60 ప్రకారం 2020 ప్రకారం మాకు జీతాలు చెల్లిస్తా ఉన్నారు. ఈ 2020లో పెరిగిన జీతాలు ఇప్పటి వరకు మాకు జీతాలు పెరగలేదు, ఎటువంటి ఇంక్రిమెంట్లు కూడా లేని పరిస్థితి మాకు. ఈ ప్రకారం మాకు ఒక్కొక్క ఉద్యోగస్తుడికి మొదటి కేటగిరీకి 22,000 రూపాయలు ప్రభుత్వం రిలీజ్ చేస్తా ఉంది. కానీ మా చేతికి వచ్చేసరికి 13,000 రూపాయలు, అంటే సుమారుగా 7 నుంచి 8,000 రూపాయలు ఏజెన్సీలు తింటా ఉన్నాయి. అంటే 1,50,000 మంది ఎంప్లాయీస్ ఇంటూ 8,000 రూపాయలు వేస్తే ఎన్ని వేల కోట్ల కుంభకోణం జరుగుతుందో ఒక్కసారి ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఉంది, కానీ ఎందుకు ఏజెన్సీలు కట్టడం లేదు? ఈపీఎఫ్ ఈఎస్ఐ సొంతంగా వాడుకుంటా ఉంది. ఇప్పటికి కూడా స్టిల్ నౌ 3 నుంచి 6 నెలల పైన పెండింగ్ గా ఉంది. ఎందుకు అంటే వీళ్ళకి 1 సంవత్సరం నుంచి అగ్రిమెంట్ 1 సంవత్సరం ఉంటుంది. వీళ్ళు కాలయాపన చేసుకుంటూ వచ్చు. 6 నెలలు పోగానే మళ్ళీ కొత్త ఏజెన్సీ వాడేస్తాడు. కొత్త ఏజెన్సీ వాడు వచ్చిన తర్వాత మాకు ఎందుకు పెండింగ్ ఉందంటే ఇది మాకు సంబంధించింది కాదు, పాత ఏజెన్సీని అడగమని చెప్తాం. ఇట్లా సంవత్సరాలు దారి దోపి జరుగుతుంది. ఇంకొకటి, మున్సిపాల్లో పనిచేసే కార్మికులు కావచ్చు, స్కూళ్ళలో పనిచేసే వాళ్ళకు కొంతమందికి అసలు ఈపీఎఫ్ ఈఎస్ఐ అకౌంట్ కూడా ఓపెన్ చేయలేదు. కారణం ఏంటంటే వాళ్ళు తెలియకపోవడం కూడా స్టిల్. అలాగే ఈ వచ్చే 13,000 కూడా ఏజెన్సీలు వాళ్ళ యొక్క మన మెయింటెనెన్స్ కింద, ఏజెన్సీ మెయింటెనెన్స్ కింద అని చెప్పి కట్ చేసి 11,000 రూపాయలు ఇస్తారు. స్టిల్ మనం నీలోఫర్ హాస్పిటల్, కొన్ని హాస్పిటల్ ప్రకటిస్తే మీకు జీతం ఎంత వస్తుంది అంటే 11,000 ఇస్తారు. 11,000 ఏంటంటే మాకు వచ్చే జీతం ఇంతే, మాకు ఏజెన్సీ వాళ్ళు ఇస్తారు. అంటే వచ్చే 13,000 కూడా 2,000 రూపాయలు కూడా ఇంకా అదనంగా వాళ్ళు దారి దోపిడీ చేస్తారు మమ్మల్ని. ఇవాళ ఈ రోజు మమ్మల్ని రక్తం పీల్చినట్టుగా మా యొక్క వ్యవస్థ రద్దు
ఈ వ్యవస్థను రద్దు చేస్తే తప్ప మేము ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు చేయలేని పరిస్థితి ఏర్పడ్డది. అలాగే సమాన పనికి సమాన వేతనం చేయాలని చెప్పి సుప్రీంకోర్టు జీవో నెంబర్ 17 2017లో ఇచ్చింది తీర్పు. కానీ ఇప్పటివరకు కూడా అమలు కాలేదు. ఒకవేళ అది అమలు అయి ఉంటే ఈ రోజు మా జీవితాలు సుమారుగా 25,000 నుంచి 30,000 రూపాయలు తీసుకునేది. ఒకే చోట ఒకే ఉద్యోగంలో ఒకే ఆఫీస్లో పక్కన చేస్తున్నప్పుడు ఎందుకు ఈ తారతమ్యాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా కూడా ఇది గత ప్రభుత్వం అమలు చేయలేదు. ఈ ప్రజాప్రభుత్వం అయినా దాన్ని అమలు చేసి ఏజెన్సీ విధానం రద్దు చేస్తే ₹1 ప్రభుత్వం మీద భారం పడకుండా 5 నుంచి 6,000 రూపాయలు పెరుగుతుంది. ఇవాళ 13,000 రూపాయలతో ఈ హైదరాబాద్లో బతకాలంటే ఏ విధంగా బతుకుతాయి? ఇవాళ ఇంటికి రాలేంది, మా ఆరోగ్యం పరిస్థితి ఏంది, ఇలా మా ఇంటికి రాలు కూడా కట్టలేని పరిస్థితి ఏర్పడ్డది. తక్షణం ఈ ప్రభుత్వం మా యొక్క సమస్యని మీడియా ద్వారా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ సమస్యను సాల్వ్ చేస్తారని చెప్పి ప్రగతి భవన్ సాక్షిగా ఈ ప్రజల ప్రభుత్వం అని చెప్పి నిర్మించింది కాబట్టి ఈ ప్రజా ప్రభుత్వంలోనే మాకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నాం. ఇప్పుడే మేము లోపల ఈ కమిటీ చైర్మన్ ఉద్యోగాల కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి సార్ని మేడం గారిని కలిసాము. ఇది మా ప్రభుత్వం మా దృష్టిలో ఉంది, మేము తొందరలోనే గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి మాకు ఇప్పుడే ఒక హామీ ఇవ్వడం కూడా జరిగింది. వాళ్ళందరికీ కూడా మేము న్యాయం చేస్తారని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాము. దరఖాస్తు గతంలో 2 సార్లు ఇచ్చినాము, కాకపోతే మేము గతంలో కలవలేదు. ఈ రోజు మమ్మల్ని కలిశారు. ఈ రోజు ఉదయం కలిసాము, ఇప్పుడే మార్నింగ్ మంత్రి గారిని కలిసాము. మా సమస్య వేదిక కోసం రవీంద్రభారత్ లో ఫిబ్రవరి 6వ తారీఖు కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. దీని ప్రొఫెసర్ కోదండరామ్ సారు, ఎమ్మెల్సీకి ఎన్నికైనటువంటి మల్లన్న గారు కూడా వచ్చారు. వాళ్ళ దృష్టి కూడా మా సమస్యను తీసుకోబోతే తొందరలోనే మేము సీఎం దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పి మాకు మాట ఇచ్చారు. మేము వాటి కోసం ఎదురు చూస్తా ఉన్నాం. మీరేమని చెప్తారమ్మా? మీరు ఎన్నేళ్ళ కానీ చేస్తా ఉన్నారు? నేను 10 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి. మాకు అవుట్సోర్సింగ్ విధానంలో స్త్రీలకైతే ఎలాంటి ఉద్యోగ భద్రత లేదు, ప్లస్ మెటర్నిటీ లీవ్స్తో కూడిన వేతనంతో కూడిన లీవ్స్ కూడా లేవు మాకు. అది సంవత్సరం గ్యాప్ వచ్చినప్పుడల్లా మాకు విద్యా సంస్థలలో పనిచేసే మాకు 10 నెలలే ఉద్యోగంలో తీసుకుంటున్నారు, మిగతా 2 నెలలు టర్మినేషన్ ఇస్తున్నారు. మాకు జీతాలు కూడా ఇవ్వట్లేదు. మళ్ళీ కాలేజీలు ఓపెనింగ్ అయిన తర్వాత మళ్ళీ తీసుకుంటున్నారు. ఈ 2 నెలలు మేము జీతం లాస్ అయిపోతున్నాము. గవర్నమెంట్ నుంచి మాకు ఫైనాన్స్ నుంచి రెన్యువల్ వచ్చినా కూడా మాకు ఏజెన్సీ విధానం ద్వారా ఈ 2 నెలల మాకు కాలయాపన చేసి మాకు 2 నెలలు గ్యాప్ ఇవ్వడం ద్వారా కూడా మేము చాలా విధంగా నష్టపోతున్నాము. ఎవ్రీ ఇయర్ ఏజెన్సీ రెన్యువల్ అప్రూవల్ గాంధీ మాకు జీతాలు రావు. దీనివల్ల ఏజెన్సీ టు ఏజెన్సీ చేంజ్ అయినప్పుడు మాకు కాలయాపన జరిగి ESIPF కూడా కట్టడం లేదు, ప్లస్ మాకు జీతాలు కూడా సమయానికి రావడం లేదు. దీనివల్ల 5-6 నెలలు గ్యాప్ వస్తుందండి. ఈ విధంగా ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి మాకు స్త్రీలకు సంబంధించిన మెటర్నిటీతో కూడిన లీవ్స్తో కూడిన జీతాలు మాకు మంజూరు చేయాలి. ప్లస్ మాకు కూడా స్పెషల్ లీవ్స్ ఉమెన్స్కు కేటగిరీలో ఎలా ఇస్తున్నారో గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎలా ఇస్తున్నారో అవి కూడా మాకు వర్తింపజేయాలని మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం సార్. మీ ద్వారానైనా మా సమస్య పరిష్కారం అవుతుందేమో అని ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ. సో నేను ఈ వ్యవస్థ ఎప్పుడైతే అవుట్సోర్సింగ్ అయిందో 2005 నుంచి చేస్తున్నాను నేను జాబ్. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కష్ట సుఖాలు ఏవైనా సరే ఎదుర్కొని ఉంటున్నాము ఆడవాళ్ళలాగా. అంటే ఆడవాళ్ళకి చెప్పుకోరు, వాళ్ళు బయటకి చెప్పుకోరు. ఒక అమ్మలాగా పనిచేస్తుంది ఎక్కడ డిపార్ట్మెంట్కి అవుట్సోర్సింగ్గా. కానీ డిపార్ట్మెంట్లో అంటే ఈ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు కదా ఉమెన్తో పాటు అవుట్సోర్సింగ్ని చూడట్లేదు. ఎందుకని? మేము లేడీస్ కదా, అవుట్సోర్సింగ్ పనిచేసే మాకు ఉండే ఆ బాధలు. ఇప్పుడు ఈ మెటర్నిటీ లీవ్ తీసుకుంటామండి, 3 months ఇస్తారు. ఆ తర్వాత అసలు నో రెమ్యునరేషన్, మాకు రెమ్యునరేషన్ లేకుండా లీవ్ మళ్ళీ జాబ్లో రావాలన్నా కూడా తీసుకోరు. సరే పిల్లలకు వస్తాయి, మెడికల్ లీవ్ ఉంటాయి. ఆడవాళ్ళకి ఎలాగైతే గవర్నమెంట్ ఆడవాళ్ళకి ఎలా ఉన్నాయో సేమ్ మాకు అవుట్సోర్సింగ్ వర్తించాలని మా డిమాండ్. ఈవెన్ ఒక జాబ్ ఇప్పుడు మెటర్నిటీకి వెళ్ళిన తర్వాత అమ్మాయి వస్తుందో రాదో తెలీదు, ఆ జాబ్ కూడా అమ్ముకుంటున్నారు 2 లక్షలకు 3 లక్షలు. ఇది ఎక్కడ అన్యాయము? వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోతారు? మిమ్మల్ని నమ్ముకొని ఇన్ని సంవత్సరాలు 20 ఏళ్ళుగా పనిచేస్తున్నాము, మమ్మల్ని మీరు చూడరా, అడగరా? మీకేమైంది, ఇన్ని రోజులు ఎందుకు రావట్లేదు, ఏం ఇబ్బంది, మేము ఉన్నాము ఆధారగా ఎందుకున్నారు? గవర్నమెంట్ మేము చైల్డ్కే ఏదైనా మెడికల్ గవర్నమెంట్ ఉమెన్కి ఏది వర్తిస్తే అది అండి. ఏజెన్సీ ఫస్ట్ రద్దు చేయాలండి. అది చాలా చాలా అవుతుంది. మేము ఆడవాళ్ళం చెప్పలేకపోతున్నాం, మగవాళ్ళు చెప్తున్నారు. మా పరిస్థితి ఏంటి? సో అందరం ఒకటే అండి, యూనిటీగా మేము వర్క్ చేస్తున్నాము, మేము యూనిటీగా కొట్లాడుతున్నాం. మాకు యూనిటీగా కావాలి, ఏజెన్సీ రద్దు అవ్వాలి, అంతే. చెప్పండి, డిమాండ్ మీరు చెప్పండి. మొత్తం డిమాండ్లు 6 డిమాండ్లతో మేము ప్రభుత్వానికి ఇప్పుడు ఒక నివేదిక అందించినాము. మొట్టమొదటి డిమాండ్ ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసి కార్పొరేషన్ ద్వారా పే స్కేల్ ఇవ్వాలి. రెండోది ఉద్యోగ భద్రత ఇవ్వాలి. ఎందుకంటే ఏజెన్సీలు ఉద్యోగాలు తీసేసి 2-3 లక్షలకు అమ్ముకుంటారు కాబట్టి తక్షణం ఎటువంటి ఉద్యోగాలు పోకుండా కొత్త రిక్రూట్మెంట్ జరిగినప్పుడు ఉద్యోగాలు చేయకుండా ఉద్యోగ భద్రత, ఆరోగ్య భద్రత ఇస్తూ మాకు హెల్త్ కార్డులు మంజూరు చేయాలి. ప్రతి సంవత్సరం ఒక 1000 రూపాయలు ఇంక్రిమెంట్ కల్పించాలి.
గవర్నమెంట్ విడుదల చేసే ప్రతి నోటిఫికేషన్లో వెయిటేజ్ మార్కులు ఇవ్వాలి, అన్ని శాఖల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు 15 నుంచి 30 సెలవులు పెంచాలని చెప్పి ఆ డిమాండ్లతో ఇప్పుడు మేము ఇవ్వటం జరిగింది. మేము అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాలు నిర్వహిస్తున్నాం. బిల్ కలెక్టర్లుగా అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నాం. ఈ మధ్య విఆర్ఏ వ్యవస్థను వివిధ శాఖలకు అనుసంధానం చేస్తూ వాళ్ళని గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగులుగా నిర్మించి మున్సిపాలిటీలో కూడా కొందరు తీసుకొని వాళ్ళని వార్డ్ ఆఫీసర్లుగా డివిజన్ల వారిగా ఒక్కో డివిజన్కి ఒక్కో వార్డ్ ఆఫీసర్ అని ఇచ్చి మేము అవుట్సోర్సింగ్లు చేస్తున్న బిల్ కలెక్టర్లను అందరినీ పక్కన పెట్టారు. దానివల్ల ఇంతకుముందు బాగానే ఉంది వ్యవస్థ అంతా. మేము ఎవరి పని వాళ్ళు చేసుకున్నాం. ప్రభుత్వానికి మా యొక్క సంస్థలకు మున్సిపాలిటీ సంస్థలకు అన్ని విధాలుగా సేవలు అందించాం. అన్ని విధాలుగా మేము కూడా ప్రభుత్వ ఉద్యోగులతో పాటు అన్ని వర్గాలలో అన్ని పనులలో ముందుండి మేము పనులు చేశాం. కానీ ఈనాడు మమ్మల్ని పక్కన పెట్టి గవర్నమెంట్ వాళ్ళు మాత్రమే ఏది పన్నుల విభాగంలో కానీ ఇతరత్రలా కానీ ఉండాలి, మీరు పన్నుల శాఖలో మీరు పనికిరారని మమ్మల్ని పక్కన పెట్టారు. మా పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. దానికి సంబంధించి ఇవాళ ప్రజా దర్బార్కు రావడం జరిగింది. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ నుంచి తర్వాత ఇది ఈరోజు స్టార్ట్ అయింది కాబట్టి మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాకు సహాయం చేస్తారని మరి మా మంత్రి గారు, మా నియోజకవర్గ మంత్రి గారు శ్రీమతి కొండా సురేఖ గారికి, మరి కలెక్టర్ గారికి, మిగతా మంత్రులు ఉచిత విద్యుత్ అని చెప్పేసి ఇస్తా ఉన్నాడు. మరి దానివల్ల మీకు బిల్ కలెక్టర్లకు ఏమైనా పని తగ్గిపోతుంది అని చెప్పేసి భావించడం జరిగిందా? మాకు ఆ పనికి కూడా మేమే కొంత సహాయం చేసాం. కరెంటు వాళ్ళకు ప్రజాపాలన అప్పుడు కూడా మేము అనేక రకాల ప్రతి పనిలో మేము ముందుండి ప్రభుత్వ ఉద్యోగులతో పాటు అవుట్సోర్సింగ్ వాళ్ళు కూడా సమాన పని చేశాము. కాకపోతే సమాన వేతనాలు లేవు, మాకు ఉద్యోగ భద్రత లేదు. దానివల్ల మేము ఎంతో ఆవేదన చెందుతున్నాం. దాదాపుగా రాష్ట్రంలో మొత్తం 1200-1500 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు బిల్ కలెక్టర్లు ఇవాళ రోడ్డున పడి మా చిన్నపాటి ఉద్యోగాలు ఆ మాత్రం కూడా లేకుండా మా పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. అందుకని ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటుందనే పూర్తి విశ్వాసంతో పూర్తి నమ్మకంతో మేము ఇవాళ ఈ ప్రజా దర్బార్కు రావడం జరిగింది. ఓకే, మాకు న్యాయం జరుగుతుందనే నమ్మకంతో మేము ఉన్నాము. ఈ గవర్నమెంట్ ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తుంది అనే నమ్మకంతో ఉన్నామండి. 1998 డిఎస్సి క్వాలిఫైడ్ బాధితులం. డిఎస్సి 1998 అభ్యర్థులుగా మేము గత కొన్నేళ్ళ నుంచి చాలా కష్టపడుతున్నాం. కోర్టులో కానీ ప్రజా సంబంధంగా అధికార రాజకీయ పార్టీల ప్రభుత్వాల మధ్యన మేము చాలా ఏళ్ల నుంచి ప్రయత్నం చేస్తున్నాం. మేము ఇంచుమించు 1000 నుంచి 1500 మంది మిగిలిపోయినాం. అయితే మాకు ఇదివరకు వ్యవస్థలో వాలంటీర్ కానీ ఇతర పోస్టులు ఏవో ఇస్తారు, కానీ మాకు అవుట్సోర్సింగ్ కానీ కొద్ది బాధ్యతాయుతంగా మాకు వచ్చేటువంటి జీతం నాతంతో ఎన్నో రకాలుగా ఈమని మేము గొంతెమ్మకోరు ఎన్నడూ కోరలేదు. మాకు కావాల్సింది ఏంటంటే ఉద్యోగ జీవన భృతిగా ఉద్యోగం ఉండేటట్టుగా ఈమని ఎన్నో ఏళ్ళ నుంచి ప్రయత్నం చేస్తున్నాం. మాకు 1998 డిఎస్సి గారు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు సుస్పష్ట హామీ 3 సార్లు కలిస్తే ఇస్తామని వారి మాటగా చెప్పారు. మేము వేచి ఉన్నాం. మేము తెలంగాణ ఉద్యమంలో పాల్గొని మేము ఆల్రెడీ కేసీఆర్ గారు మాట ఇచ్చిండ్రు 2016 జనవరి 3 నాడు. కానీ ఇప్పటికీ ఆ మాట ఆయన చెల్లకుండా ఓడిపోయారు. తను రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మాకు మాట తప్పకుండా ఇస్తా అన్న ఉద్దేశంతోనే ఉన్నారు. మేము గతంలో ఇచ్చాం ప్రజావాణిలో, మనం 5 సార్లు ఇచ్చాము. ఇప్పుడు పరిష్కారం ఉందని మేము భావించి వచ్చినాం. మళ్ళీ ఇప్పుడు మేము బాధ్యతాయుత గొప్ప పదవుల్లో ఉన్నారు వారు మాకు మానవతా దృక్పథంతో ఇవ్వాలని మేము 610 జీవోకు అన్యాయమైన నిజానికి, కానీ సుస్పష్టంగా మేము మిగిలిపోయిన వారిని ఉద్యోగం చేయడానికి ఆరోగ్యంగా ఉన్నాము, ఇంకా మేము మేధస్సుతో ఉన్నాం చెప్పడానికి ఉపాధ్యాయులుగా అనుభవం ఉండి ఉన్నాము. అలాగే ఇప్పుడు ఆ వృత్తిలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నాము. మాకు కావాల్సింది ఏంటంటే ఉద్యోగ విరమణ వరకు మనశ్శాంతిగా చేసుకొని మా కుటుంబాలు కానీ మేము కానీ శ్రేయస్సుతో ఉండేటట్టుగా రేవంత్ రెడ్డి గారు ఇస్తారని మేము ధీమాతో ఉన్నాము. మేము ఇక్కడ ప్రజాభవన్కి వచ్చి ప్రజాభవన్కి వచ్చి మేము ఇస్తున్నది ముఖ్యమైన విషయం ఏంటంటే మాకు ఎంటీఎస్ పద్ధతిలో 27వ జీవో నెంబర్ ప్రకారం ఆంధ్రలో ఇవ్వడం జరిగింది. ఏడాది అర్థం నుంచి వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. మేము ఇప్పుడు ఖచ్చితంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. త్వరలోనే మాకు ఉద్యోగాలు కల్పించాలని ఆశాభావంతో ఉన్నాం. మాకు రేవంత్ రెడ్డిపై పూర్తి విశ్వాసం ఉంది. మేము అర్హులుగా ఉన్నాము, ఇవ్వాల్సిందిగా తెలియజేస్తాం. మీరేమని చెప్తారు?
అంతే మీరు కూడా అదే బాధితులా సేమ్ 1998 డిఎస్సి ఎంటీఎస్ ద్వారా సార్ ఒప్పుకున్నాడు ఇస్తా అని 2008 వాళ్ళకి ఇస్తున్నాడు. దాంతో సహా మాకు కూడా ఇవ్వాలని మేము ఇప్పుడు ప్రగతి భవన్ లో నమ్మకం ఉన్నదా ఇక్కడ పరిష్కారం చిన్నారెడ్డి సార్ కూడా ఇప్పుడు చెప్పాడు వాళ్ళది ట్రాక్ మీదకి వచ్చింది మీది కూడా అయిపోతుంది అని చెప్పాడు. ఓకే హ్యాపీగానే ఉన్నారు హ్యాపీగానే ఉన్నాం వస్తాయని రెడీగా ఉన్నాం. ఏంటిది అది? ఈ రోజు నిజామాబాద్ జిల్లా నుంచి వచ్చాం. నేను ఆల్ ఇండియా కౌమీ తంజీం 5 జిల్లాల అధ్యక్షుడు ఉన్నా. నేను పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్ గురించి వచ్చాం. ఇవాళ వచ్చి నేను డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క గారికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఏదైతే ఈ స్కాలర్షిప్ నిజామాబాద్ జిల్లాలో 2 సంవత్సరం నుంచి పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్ వస్తలేరు. గత సంవత్సరం కూడా గత ప్రభుత్వం కూడా ఇవ్వలేరు. ఓకే నిజామాబాద్ నిజామాబాద్ కి సంబంధించిన నిజామాబాద్ గత ప్రభుత్వం కూడా మైనార్టీ స్కాలర్షిప్ ఇవ్వలేరు. ఈ ప్రభుత్వం వచ్చే 5 నెలలు ఉన్నాయి. ఈ సంవత్సరం కూడా ఇప్పుడు వరకు అది రాలే. కలెక్టర్ గారికి కూడా నిజామాబాద్ కలెక్టర్ గారు రిప్రజెంట్ చేయ ఉదాహరణగా తీసుకుంటే 16,967 స్టూడెంట్స్ కి 22 crores 54 lakhs 23,000 రూపాయలు రావాల్సి ఉన్నది. నేను డిప్యూటీ సీఎం గారికి చెప్తే ఫైనాన్స్ మినిస్టర్ కూడా ఆయన ఉన్నారు. మంచిగా అది చేసినారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో పెండింగ్ ఉండే నేను అది తొందరగా ఇది మొత్తం క్లియర్ చేస్తా అని చెప్పారు. మాకు నమ్మకం ఉన్నది అది చేస్తామని చెప్తున్నారు. నేను మళ్ళీ ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సీఎం అడ్వైజర్ మైనార్టీ వెల్ఫేర్ షబ్బీర్ అలీ గారికి మరియు బట్టి విక్రమార్క గారికి రిక్వెస్ట్ చేస్తున్నా ఇది మొత్తం చేయాలని. మేము కాంటింజెంట్ వర్కర్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంటింజెంట్ వర్కర్లు. ఏం వర్కర్లు? అది హాస్పిటల్ పనిచేసే కాంటింజెంట్ వర్కర్లు, పార్ట్ టైం కాంటింజెంట్ వర్కర్లు. ఎంత మంది ఉన్నారు? మేము 500 మంది ఉన్నాం తెలంగాణ మొత్తం. మాకు ఇచ్చే జీతం ఎంత? 5,200 ఇస్తారు. గత 30 సంవత్సరాలు చేస్తాను. గత 2012లో పర్మనెంట్ చేస్తా అని జీవో ఇచ్చారు, ఇయ్యలేదు. గత 2012లో కూడా పర్మనెంట్ చేస్తా అని జీవో ఇచ్చారు. 2019లో కూడా పర్మనెంట్ చేస్తా అని జీవో ఇచ్చారు. ఆ జీవోలకే పరిమితం అవుతుంది కానీ మమ్మల్ని ఇంతవరకు కూడా గుర్తించి పర్మనెంట్ చేయలేదు. దయచేసి మమ్మల్ని గుర్తించి పర్మనెంట్ చేయాలని కోరుతున్నాం. దరఖాస్తు ఇచ్చారు. ఇది ఇప్పుడు ఇంతకుముందు కూడా ఇచ్చిన ప్రజాభవన్ ఇచ్చింది. ఇక్కడ ఇచ్చారు ఇంతకుముందు. మరి దానికి ఏం సమస్య పరిష్కారం దొరకలేదు అప్పుడు? దానికి ఎలక్షన్ కోడ్ ఉన్నది అన్నారు. ఎలక్షన్ కోడ్ ఉన్నది కాబట్టి ఒక 4 రోజులు ఆగు, 4 రోజులు ఆగిన కనుక పరిష్కారం జరుగుతుంది అని చెప్పారు. ఇప్పుడు అయితే నమ్మకం ఉన్నదా? ఇక చూద్దాం, ఒక 4 రోజులు సమస్య పరిష్కారం కావట్లేదు. ఇప్పుడు అవుతుందని మేము భావిస్తున్నాం. అట్లా భావిస్తూ కోరుకుంటాను. ఎంతమంది వచ్చింది ఇక్కడికి? 50 మంది వచ్చింది. అందరూ ఇండివిజువల్ గా ఇచ్చిందా ఒకటే ఇచ్చిందా? ఒకటే గ్రూప్, ఒకటే మొత్తం గ్రూప్. అవును సార్, థ్యాంక్ యూ సార్. మీది ప్రాబ్లం కూడా ఇదేనా? ఏం జరుగుతా ఉంది? ఎన్ని సంవత్సరాలు అయితే చేయబట్టి? మేము 27 సంవత్సరాలు అవుతుంది సార్ మేము చేయబట్టి. తెలంగాణ కోసానికి మేము పోరాడినాము. అప్పుడు చేస్తాడు కావచ్చు సార్ అనుకున్నాం కానీ అప్పుడు చేయలేదు. ఇప్పటి వరకు కూడా ఏం లేదు. ఈసారి అన్న చేస్తాడు కావచ్చు అని మేము ఇక్కడికి వచ్చినాం. నిన్న వచ్చి ఇవాళ ఇక్కడ మాట్లాడుతున్నాం. సార్ను కలుద్దామని వచ్చినాం. సారు కలవలేదు. ఇక మేము సార్ కలిసేదాకా ఇక్కడనే ఉంటామని అనుకుంటున్నాం. మేము 50 రూపాయలు అప్పటి నుండి పనిచేస్తున్నాం. 50, 100, 200, 300, 400 అయ్యింది. ఇప్పుడు 3 సంవత్సరాల నుండి 5,000 రూపాయలు మాకు ఇస్తున్నారు. అవి కూడా నెలకు రావు, 2-3 నెలలకు ఒకసారి వస్తాయి. మేము బతకడానికి కష్టం ఉంది సార్. మేము అది సూర్యాపేట జిల్లా అండి. సూర్యాపేట జిల్లా నుంచి వచ్చాను. నా పేరు వెంకటయ్య అండి. నేను గత 25 సంవత్సరాల నుంచి ప్రాథమిక ఆరోపణలు పనిచేస్తున్నా. కాంటిజెంట్ సీపర్గా చేస్తున్నాను. మా జీతం ప్రస్తుతం 200 ఇచ్చాను. 200 ఇచ్చాను, 600, 5,200 ఇస్తున్నాను. ఆ జీతమైనా కూడా ఒక 3 సంవత్సరం అవుతుంది. ఏం పెరగలేదు. గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నోసార్లు ప్రభుత్వానికి మినిస్టర్లకు అప్లికేషన్ పెట్టుకున్నాం. హరీష్ రావు గారు పెట్టినాము. ఇవన్నీ కేసీరావు కలిసినా కూడా మాకు న్యాయం తెలియలేదు. కాబట్టి జీవో 212 జీవో వచ్చింది. ఆ జీవో కూడా పాస్ కాలే. ఆ జీవో కూడా ఆడ ఉన్న జీవో ఆ టేబుల్ ఉంది గవర్నమెంట్ ఆఫీసులలో. ఇంతవరకు మాకు న్యాయం జరగలే. కాబట్టి ఇప్పుడు ఉన్న కొత్త ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు మాకు మా తెలంగాణ వర్కర్స్ అందరికీ న్యాయం చేయగలరని మేము కోరుతున్నాం.